జనరల్‌గా మనం చూస్తుంటాము. కొంచెం వెయిట్ పెరిగితే వెయిట్ తగ్గాలని తహతహలాడతాం. ఇక మామూలుగా 80 కిలోస్, 90 కిలోస్, ఇక 100 కిలోస్ అయితే ఏంది ఇంతలా ఉందంటాం. కానీ ఒక మనిషి 650 కిలోలు ఉంటే 100 కిలోలకే మనం ఇట్లుంటాం. ఇక 80, 70, 80, 90 కిలోలు అయితేనే మనం ఊటం పెరిగిపోయినాం, బరువు పెరిగిపోయినాం, తగ్గాలనేటువంటి ప్రయత్నాలు చేస్తాం. కొన్నిసార్లు ఏమైతదంటే ఎంత డైట్ చేసినా సరే 80 కేజెస్, 90 కేజెస్ తగ్గడమే చాలా ఇబ్బందిగా ఉంటది. అంటే 1 కిలో, 2 కిలోలు తగ్గడం అనేటువంటిది చాలా మహా గొప్ప అన్నటువంటి అంటారు. దానికోసం పెద్ద పెద్ద ఇప్పుడు ఏమైనాయంటే వెయిట్ లాస్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా, ఆర్గనైజేషన్స్ కూడా వచ్చినటువంటి కంపెనీలు వచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ ఒక మనిషి 650 కిలోల నుంచి చివరికి 60 కిలోల తగ్గిండంట. సాధ్యమవుతుందా ఇది? నమ్మే మాటనేనా? అంటే నమ్మే మాటనే అయ్యింది కూడా. ఇక ఈయన 650 కిలోలు ఉన్నప్పుడు ఎట్లున్నాడో చూడండి. ఆ బెడ్ మొత్తం కూడా ఆ దుప్పటేసుకున్నట్టు ఉన్నాడు. కానీ ఆయన 60 కిలోలు తగ్గిండంట. ఇప్పుడు యంగ్ పిలాన్ లెక్క ఉన్నాడు. 650 కిలోలు ఉన్నప్పుడు ఇట్లుండే 60 కిలోల తగ్గిండంట. ఈ ముచ్చట వచ్చేసి దుబాయ్లో జరిగింది. 610 కిలోల భారీ కాయం నుంచి 60 కేజీల తగ్గిండు సౌదీ అరేబియా చెందిన ఖలీద్. ఈ ఖలీద్ అనేట ఆయన మొత్తం 610 కిలోలు ఉన్నాడంట. ఇక ఖలీద్ ఎందుకంటే ఇంత వెయిట్ నుంచి చిన్న వెయిట్ తగ్గాలంటే ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. మామూలుగా 4-5 కేజీలు తగ్గియనికనే మన దగ్గర ఉన్నటువంటి ఈ కంపెనీస్, లేకపోతే వెయిట్ లాస్ చేసేటువంటి కంపెనీస్ ఎంత ఛార్జ్ చేస్తో ప్రపంచం అంతా తెలుసు. అట్లాంటిది మరి 610 కిలోలు ఉన్నాయన, ఇంకా 610 కిలోలు ఉన్నాయన నడుస్తాడు అసలు? మనం 100 కిలోలు, 150 కిలోలు ఉన్నోళ్ళే నడుస్తుంటే ఎట్లుంటుంది? భూమి దద్దరిల్తుందా, భూమి కదులుతుందా అన్నట్టు ఉంటుంది. మరి 650 కిలోలు ఉన్నాయన, 600 పైన ఉన్నటువంటి ఆయన నడవాలంటే ఎట్లుంటుంది పరిస్థితి? నడవలేక బెడ్ మీదనే పరిమితమైనంట. ఆయన దీనగాథ విన్నటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి రాజు, సౌదీ మాదిరాజు అబ్దుల్లా అతడి ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్నాడంట. రాజకుటుంబం ఆదేశంతో ఖలీద్కు స్పెషల్ వైద్య సేవలు అందించిండ్రంట. ఆయన కోసం స్పెషల్గా ఓ పరుపునే డిజైన్ చేసిండ్రంట. రియాదులోని కింగ్ ఫహద్ మెడికల్ కాలేజీ ఖలీద్ను తరలించిండ్రు. 30 మంది వైద్యులు ఎప్పటికప్పుడు అతన్ని పర్యవేక్షిస్తూ ప్రత్యేకంగా డైట్ చార్ట్ను కూడా సిద్ధం చేసిండంట. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేశారంట. మొత్తం మీద ఆయనకైతే ఆ రాజు, ఎందుకంటే ఈయన బాధను చూసి ఆయన కోసం స్పెషల్ బెడ్ తయారు చేయించి ఓ హాస్పిటల్తో మాట్లాడి ట్రీట్మెంట్ ఇప్పించి అది గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ కూడా చేయించి చివరికి కఠినమైనటువంటి డైట్ను ఫాలో చేసి ఫిజికల్ యాక్టివిటీ చేయించి మొత్తం మీద 60 కిలోలకైతే తగ్గించిండ్రంట. 2023 నాటికి ఏకంగా 550 కిలోలు తగ్గి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఖలీద్ మారిపోయారంట. అదనపు చర్మం తొలగింపు కోసం శస్త్రచికిత్సలు చేశారు. సరికొత్త ఖలీద్ని ఇప్పుడు అందరూ స్మైలింగ్ మ్యాన్ అంటున్నారంట. ఎందుకంటే 600 కిలోలు అంటే జనరల్గా మనం ఏడైనా సరే ముసలోళ్ళు అవుతుంటే మనకి ఇట్లా చర్మం అంతా ముడతలు వస్తుంటుంది. మరి 600 కిలోలు ఉన్న మనిషి 60 కిలోలకు వచ్చిందంటే చర్మం మొత్తం ముడతలు అయింటుంది. ఆ ముడతల్ని తొలగించడానికి స్పెషల్గా సర్జరీలు కూడా చేసినంట. మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు 60 కిలోల తర్వాత ఖలీద్ ఇట్లా ఉన్నాడు పిలాన్ లెక్క. మొత్తం మీద అయితే ఇప్పుడు ఆయనను స్మైలింగ్ మ్యాన్ అయితే అంటున్నారంట. స్మైలింగ్ మ్యాన్ ఎందుకంటే 600 కిలోల నుంచి 60 కిలోలు తగ్గి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు కాబట్టి, ఆరోగ్యంగా కూడా ఉన్నాడు కాబట్టి ఆయనను స్మైలింగ్ మ్యాన్ అయితే అంటున్నారంట.